అన్న మీ పేరేం పేరే? నవీన్ అన్న. నవీనా అన్న, ఏ పార్టీ కొట్టేసిరే? అన్న మన పార్టీలకే ఇష్టమన్న, ఏ పార్టీకి వేసినా గెలుస్తుంది, మంచిగా చేస్తారు అనుకొని వేస్తున్నామన్న. లీడర్లు కూడా అన్న అవసరం ఉన్నప్పటికే వస్తుర్రు. మనకేం కావాలన్న, బస్సులో కొంచెం మంచి రోడ్లు, ఈ రోడ్లు కూడా కొంచెం వేరే ఉన్నాయన్న. గెలిచిన అభ్యర్థులు ఎవరైనా కానీ మంచిగా చేస్తారని కోరుకుంటున్నాము. సీట్లు వస్తారు అంతా మంచిగా ఉందన్న, కానీ వచ్చినప్పుడు కూడా అది అట్లా చేసుకుంటే బాగుంటుంది ఎవరైనా రాని. ఎందుకంటే ఈ 2 years ఇప్పుడు వచ్చేది మళ్ళీ అయిపోతుంది. ఈ 2 years ఏదన్నా చూపిస్తేనే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చింది అని చెప్పి సైలెంట్ ఉండి ఏం చేయలేక చిన్న చిన్న పనులు చేస్తాం, వచ్చి హామీలు ఇస్తే ఆడిగారికి కాదు కదా అన్న. చేసేది అయితే కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది. ఇక్కడ 3 సార్లు గోపీనాథ్ గారు గెలిచారు కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారన్న? అన్న వాళ్ళైతే మంచిగా చేశారన్న. చేసిన కాడికి 3 years వాళ్ళు చేసారు కాబట్టి అన్నిసార్లు వాళ్ళు గెలిచారు, వచ్చిర్రు పార్టీ. ఇప్పుడు వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరన్నా నవీన్ అన్న కానీ సునీతమ్మ కానీ వాళ్ళు వచ్చి కొంచెం మంచి అభివృద్ధి చేసి పాత లెక్క లేకుండా కొత్త ఏదైనా మంచిగా కొన్ని చెప్పినా ఏదన్నా చేయకపోయినా దాంట్లో సగమన్నా వేయాలన్న. ఎక్కడ కాకుండా ఆపేస్తే అది ఎటు కాదన్న. ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి జూబ్లీస్లో సమస్యలు అంటే మెయిన్ బస్సులో కొంచెము ఏరియా పిల్లలు కొంచెం బాగాలేరన్న. రౌడీజం చిన్న చిన్నవి బయట చూస్తున్నాం, చాలా అవుతున్నాయి. గవర్నమెంట్ తరపు నుంచి కూడా వాళ్ళు పట్టించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన రోడ్లు కూడా కానీ ఏరియాలో బస్సులో కొంతమంది ఏదైనా ప్రాబ్లం వచ్చి మనము ఎట్లా అంటే ఎలక్షన్ మూమెంట్లోనే వస్తారన్న. ఇది ఉంది ఇది ఉందని ప్రతి ఒక్కళ్ళు వస్తారు. మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ ఉండదన్న. ఆ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా తీసుకొని ప్రతి ఒక్కరిని పట్టించుకోవాలన్న. పార్టీలో తిరుగుతారు, చేస్తారు, ప్రతి ఒక్కడు మెంబర్ ఉన్నాం, చూసుకుంటున్నాం. కానీ వాళ్ళది ఏంటంటే అవసరానికి కొద్దీ వస్తారు, వాడుకుంటారు, వెళ్ళిపోతారు. మనం ఓటు కూడా చేస్తున్నాం, దాని దగ్గర కూడా వాళ్ళు పని చేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళు పని చేయనప్పుడు వాళ్ళని ఓడగొట్టే పని కూడా ఓటర్లేదే కదా? అవునన్నా, కన్ఫామ్గా అదైతే. అదే మరి వాళ్ళు పని చేయనప్పుడు వాళ్ళని ఆటోమేటిక్గా ఓడగొట్టాం. మనం చూసే చేస్తున్నాం. ఆ బస్సు కానీ కన్సల్టేషన్ కానీ అందరం ఒక మాట మీద నుండి చేసుకుంటున్నాం. ఏంటంటే ఎవరు గెలుస్తారు అయినా ఎలక్షన్లో ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు చూసి ఆలోచించి ప్రతి ఒక్కరు వేసుకుంటున్నాం అన్న. మొహాలు కాదన్న, పనులు కూడా చూసుకుంటున్నాం. మన వాళ్ళని మనం చాలామంది ఉన్నారు. పార్టీ పరంగా అయితే ఒక దానికి ఉందన్న, ఇక వ్యక్తిత్వంగా అభిమానం ఒకళ్ళ మీద ఉంది. ఆ రెండు చూసుకొని వేస్తున్నామన్న. అంటే ఇప్పుడు 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారన్న జూబ్లీస్లో. దాదాపు 2 లక్షలకు పైగా ఓట్లు రాలేదు. అంటే ఈ ఓట్లు వేయకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అన్న? మెయిన్ ఇక లోపల ఏంటంటే చెప్పొచ్చు చెప్పండి అన్న. ఏంటంటే చాలామంది ఆలోచిస్తారు అన్న, పబ్లిక్ కూడా వేస్తే వీళ్ళకి అందరికీ వేసి కూడా లాభం లేదనుకుంటారు కొంతమంది. ఎందుకంటే వచ్చే వాళ్ళకు కూడా కొన్ని పంపకాడాలు జర వేరే అవుతున్నాయి. వాళ్ళు ఇంకా ఏంటంటే వస్తే మళ్ళీ మా చేతికి వచ్చి మళ్ళీ మేము ఇద్దాం అనుకుని వెయిట్ చేస్తారు. అట్లా కొంతమంది ఆగిపోయారు. వచ్చేటోళ్ళం కూడా బెదిరించడం, కొట్లాట పంచాయతీ చేయడం ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో అన్న. ఇప్పుడు సైత్రిలో తీసుకోండి, షేక్పేటలో తీసుకోండి, అన్ని కొట్లాట పంచాయతీలో ఉన్నాయి. వేసేటోళ్ళం కూడా వేయనీయకుండా రౌడీజం చేసుకుంటూ అది చేసుకుంటూ ఆపేస్తారు పబ్లిక్ని కూడా. అంటే ఎవరు ఆపేస్తున్నారు, ఎవరు రౌడీజం చేస్తున్నారు? ప్రధానంగా కొన్ని పార్టీలు ఉన్నాయన్న, ఆ పార్టీల వాళ్ళే జర చేస్తారు. పార్టీ పేరు అయితే చెప్పలేమన్నా. మరి ప్రధానంగా జూబ్లీస్లో రౌడీజం నడుస్తుందంటారు? నడుస్తుందన్న, కన్ఫామ్గా కొంచెం మంది అయితే నడిపిస్తారు. వేసే వాళ్ళని కూడా వేయనీయకుండా ఆపేస్తారు. పార్టీలో వెళ్ళిన వాళ్ళని కూడా దమ్కెళ్ళిచ్చి ఆ పార్టీలో మళ్ళీ పిలిపించేసుకుంటారు. చాలా వేరేగా అవుతున్నాయి కొన్ని. అంటే దాదాపుగా ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మనము ఓటుతోనే కదన్నా వాళ్ళకి బుద్ధి చెప్పేది. ఇప్పుడు ఈసారి మనకు వాళ్ళకి అధికారం కట్టగట్టినా ఉంటే వాళ్ళు మంచి పనులు చేస్తేనేమో మనం మళ్ళీ గద్దెనెక్కిస్తాం, లేకపోతే అది ఓటు అదే ఆయుధంతోనే మళ్ళీ దించేస్తాం కదా. అంటే ఓటుతోనే వాళ్ళకి సమాధానం చెప్తాం ఏదున్నా. మరి ఓట్లు వేయకుంటే ఏం సమాధానం చెప్పినట్టు మనం? అన్న ఓటు అనేది ప్రతి ఒక్కరు వేయాలి అది వచ్చినప్పుడు కన్ఫామ్గా. కానీ ఏం చేస్తారంటే పబ్లిక్ కూడా ఆలోచిస్తారు అన్న. వేసేటప్పుడు ఎగ్జామ్ పని మానేసుకొని అందరు వస్తారు. కానీ కొంతమంది ఏంటంటే అమ్మ వీళ్ళకి వేసి కూడా ఏంది ఇట్లా వచ్చి దమ్కి వేయడము, దీనికే వేయాలి దీనికే వేయాలని చాలా వేరే వస్తారు. వచ్చే వాళ్ళు కూడా సగం మంది ఆగిపోతారు. అలా చాలా అవుతున్నాయి. చాలా బస్సులలో పార్టీలు జాయిన్ అయినా కూడా రౌడీజం కొంచెం వేరే చేస్తారు. అంటే ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికలో దాదాపుగా డబ్బులు ప్రధాన పార్టీలు అన్నీ పంచినాయి అంటారు. నిజంగా పంచినాయా? పంచినాయి అన్న. పంచినాయా? ఓటుకి ఇంత అని ప్రతి పార్టీ ఇంత మెజర్మెంట్లు వేసుకొని ఇట్లా పంచింది అని అంటారు. నిజమేనా అది? అదైతే కొంచెం పార్టీకి నిజమే ఉందన్న. పంచిరు అంటారు కానీ ప్రతి దిక్కు అయితే రాలేదన్న. కొంతమంది దిక్కు వచ్చినాయి, కొంతమంది తీసుకోరు. కొంతమంది ఇంకా డబ్బులు వస్తాయని చెప్పి లాస్ట్ మూమెంట్ కూడా రాలేవు కదా, వీళ్ళు వచ్చి ఇస్తే వెళ్ళి వేద్దాం ఓటు అనుకొని అట్లా కూడా కొంతమంది ఆగిపోయారన్న. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తున్నారంట అన్న. మళ్ళీ పబ్లిక్ కూడా చూస్తారు కదన్న, వేసే కాడికి వేస్తారు. చాలామంది ఇండిపెండెంట్గా మాకు డబ్బులు లేకపోయినా సరే వెళ్ళేద్దామని ఉన్నారు. ఇంక కొంతమంది ఏంటంటే అందరికి వచ్చినాయి మాకు కూడా ఎందుకు రాలేదు, మాకు కూడా వస్తేనే మేము వేస్తాం అన్నట్టు కూడా కొంతమంది ఉన్నారన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.